సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో నేరగాళ్లు 1.650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్ట్ చేసింది. 26 కోట్ల 17 లక్షలు ఫ్రీజ్ చేసి ఆయా కంపెనీలకు చెందిన 11 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. సైబర్ నేరాల్లోనూ బాధితులు 404 కోట్ల 61 లక్షలు నష్టపోయారు. ఇందులో 54 కోట్ల 67 లక్షలు పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాహనదారులపై పోలీసులు గత ఏడాది కంటే రెట్టింపుగా 239 కోట్ల 37 లక్షల ఫైన్ విధించారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం ఈ ఏడాది 37,243 కేసులు నమోదైనట్లు సిపి అవినాష్ మహంతి వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సాధారణ నేరాల్లో ప్రాపర్టీ అక్రమాలు 3%, మహిళలపై క్రైమ్ కేసులు 1%, భౌతిక దాడులు 2% పెరిగినట్లు సిపి తెలిపారు. You have a look at the crime, it's roughly the same as last year. కొన్ని కాంపోనెంట్స్ లో ఇటు చేంజ్ అయింది, బట్ క్రైమ్ ఫిగర్స్ చూస్తే సో దాంట్లో నంబర్స్ చూస్తే పెద్ద there is not much of a difference, hardly some 200-300 400 I think is a crime difference. One interesting thing that year manam chusam is there has been a substantial reduction in cyber crime. So last year మాకి 11,914 cyber crime ఉంటే close to 12,000. ఈసారి it's about 7,600. About 35 to 40% decrease in cyber crime ఉంటుంది. సైబరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీలు దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు సిపి మహంతి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేఫ్టీ కోసం సేఫ్ స్టే ప్రాజెక్ట్ ప్రారంభించామన్నారు. హైటెక్ సిటీ పరిసరాల్లో 4,000కు పైగా ఉన్న హాస్టల్స్ లో ఇప్పటికే 1000 హాస్టల్స్ ను తనిఖీ చేశామన్నారు. మహిళల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం లేదన్నారు సిపి. క్రైమ్ బ్రేకప్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ క్రైమ్, సైబర్ క్రైమ్ లాస్ట్ ఇయర్ ఆక్యుపైడ్ 32% ఆఫ్ ద టోటల్ క్రైమ్. ఇయర్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 21%. ఎన్డీపీఎస్ లో ఒక ట్రెండ్ మేము చూసాము, ఐ మీన్ నార్కోటిక్స్ కేసెస్ లో. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఇయర్ కొంచెం తక్కువ ఉంది, బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రేటర్లోని 3 కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్లోనే అత్యధిక ట్రాఫిక్ ఉందన్నారు సిపి అవినాష్ మహంతి. 36,20,487 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 239 కోట్ల 37 లక్షల జరిమానాలు విధించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గినా 850 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు సిపి. ట్రాఫిక్ నంబర్స్ మీరు చూడొచ్చు. ఐ విల్ జస్ట్ డ్రా యువర్ అటెన్షన్ టు ద